హాయ్ ఫ్రెండ్స్, టైం నైట్ 8:41 అయింది. పోర్ట్ నుంచి ఆయిల్ ఫీల్డ్కి వెళ్తున్నాము. చూడండి, మొత్తం చీకటిగా ఉంది. నైట్ టైం షిప్ రన్నింగ్ లో ఉంటే లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాము. ఎందుకంటే లైట్స్ ఆన్ లో ఉంటే చుట్టూ గ్లాసెస్ ఉండటం వలన రిఫ్లెక్షన్ అయ్యి బయట ఏం కనిపించదు. GPS, రాడార్ లాంటి టెక్నాలజీ ఉన్నా వాటిని 50% మాత్రమే నమ్ముతాము. రిమైనింగ్ 50% కళ్ళతో చూసేది నమ్ముతాం. ఇందాక రాడార్ అని చెప్పాను కదా, అదే ఇది. ఇందులో మా షిప్తో పాటు మాకు సరౌండింగ్ లో ఉన్న షిప్పులన్నీ కనిపిస్తాయి. ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయి, ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, ఆ షిప్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. ఇది మా షిప్ పొజిషన్. గూగుల్ మ్యాప్ లాగా రూట్ క్రియేట్ చేసుకుని ఈ రూట్ ద్వారా వెళ్తున్నాము. మాకు ఎదురుగా ఒక షిప్ వస్తుంది. కరెంటు, విండ్ ఫోర్స్ వలన మేము ఈ డైరెక్షన్ స్టీరింగ్ చేస్తుంటే ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇక్కడ 6 అని ఉంది కదా, అంటే 6 నాటికల్ మైల్ రేంజ్ వరకు మా షిప్ సరౌండింగ్ లో ఉన్న అన్ని షిప్పులన్నీ చూపిస్తుంది. 1 నాటికల్ మైల్ అంటే 1.852 కిలోమీటర్స్ అనమాట. అంటే దాదాపు 2 కిలోమీటర్లు. 6 నాటికల్ మైల్స్ అంటే 11 కిలోమీటర్స్ దూరం. ప్రజెంట్ 72 డిగ్రీలో స్టీరింగ్ చేస్తుంటే షిప్ మాత్రం 48 to 50 డిగ్రీలో వెళ్తుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎగ్జాంపుల్కి ఇలా వెళ్తున్నట్టు. నెక్స్ట్ మాకు దూరంగా ఫిషింగ్ నెట్ ఉంది. లైవ్ లో మాకే చిన్నగా కనిపిస్తుంది, అందుకే జూమ్ చేసి చూపిస్తున్నా. ఈ నెట్ చాలా డేంజర్. ఎంత పెద్ద షిప్ అయినా ఈ నెట్కి భయపడాల్సిందే. పొరపాటున కూడా ఈ నెట్ మీదుగా వెళ్తే షిప్ ఇంజిన్ ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకా వీడియోతో కలుద్దాం. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.